మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పూజార్హుడైనటువంటి మన దేవుడు మన కొరకు జన్మించినందుకు దేవునికి మనం ఎంతగానో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. మనము డిసెంబర్ నెల 23వ తారీఖులో మనమున్నాము. రేపటి దినము, తర్వాతి దినమున ఈ ప్రపంచంలో అనేకమైన దేశాలు దేవుని యొక్క క్రిస్మస్ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాని నిమిత్తమై కొన్ని మాటలు మన దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ మాటలు మనం ధ్యానించుకుని దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిస్తూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అందరూ పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాతి దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. యెషయి గ్రంథము 9వ అధ్యాయము. యెషయి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ లోకము చీకటితో నిండిపోయినప్పుడు, ఈ ప్రపంచమంతా కూడా సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు, జన్మ తరహా కర్మ తరహా మన పితరులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన పాపము, ఆ పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణము ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, పుట్టి బ్రతికి చనిపోయిన మనుషులకు, ఇప్పుడు పుడుతున్న వారికి కూడా ఆ మరణము అనేది ప్రతి ఒక్కరికి సంక్రమిస్తూ ఉంది. ఆ మరణము దేని ద్వారా వచ్చిందంటే పాపము వలన వచ్చింది. పాపం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడమే పాపం అండి. ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారన్న మాటను చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా వారి వారి జీవితాల్లో జన్మ తరహా కర్మ తరహా పాపంలో పడిపోయినప్పుడు, ఆ పాపం అంతటి నుండి కూడా విడిపించబడాలంటే ఎడ్ల రక్తము కాదు, మేకల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు, పావురపు రక్తము కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జీవరాశి రక్తమును చిందించినా అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్న వారందరి పాపాలు క్షమించబడవు గనుక, దేవుని యొక్క కృపను బట్టి ప్రపంచ మానవాళి పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు తన జన్మలోను, తన బ్రతుకులోను, తన జీవితంలోనూ పాపము లేనటువంటి ఒక పరిశుద్ధమైన జన్మను కలిగిన ఒక పరిశుద్ధిని రక్తము చిందించబడితేనే మనందరికీ పాప విమోచన జరుగుతుందని పాత నిబంధన కాలంలో ఉన్న అనేకమైన భక్తులు తెలియజేసిన సందర్భాన్ని మనకు తెలుసుకున్నాం. అదే విధముగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చిత్తానికి, ఆయన చిత్తంలో ఉండాలని, ఎవరు నశించిపోకూడదని, మనందరము కూడా పాపములో ఉన్నామని దేవుడు తెలుసుకున్నారు కనుక, మనందరము చీకటిలో ఉన్నామని తెలుసుకున్నారు కనుక, ఆ చీకటి నుండి వెలుగులోనికి నడిపించాలంటే ఒక గదిలో చీకటి ఉందండి. ఆ చీకటి ఉంటే ఆ చీకటిని మనం వెలగొట్టాలంటే ఏం చేయాలి? లైట్ ఆన్ చేయాలి. ఎప్పుడైతే లైట్ ఆన్ అవుతుందో ఆ గదిలో ఆటోమేటిక్‌గా చీకటి వెళ్ళిపోతుంది. ఆ లైట్ ఆన్ చేయనంత వరకు కూడా ఆ గదిలో ఏముంటది? చీకటి ఉంటది. మనం రాత్రి ప్రయాణం చేస్తున్నాము. మనం ఒక మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాము. చీకటిగా ఉంది. మన చేతిలో టార్చ్ లైట్ ఉంది. దాన్ని మనం ఉపయోగించి ఆన్ చేసినప్పుడు మనకు దారి ప్రకాశవంతంగా కనపడతది. మనం చేరవలసిన గమ్యానికి మనం చేరతాం. అంతేగాని చేతిలో టార్చ్ ఉన్న దాన్ని ఆన్ చేయలేదనుకోండి, తర్వాత మనం దానికి ఎంత చేసినా, ఏమి చేసినా, ఏ విధంగా కూడా మనం నడవడానికి ప్రయత్నం చేసినా ఆ దారి మనకి కనిపించదు గనుక మనము దాంట్లో ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటాం.
అలాగే ఈ చీకటిలో నడుచు జనులు లేదా ఈ చీకటిలో ఉన్న మనందరికీ ఒక వెలుగు మార్గంలోను, ఒక జీవ మార్గంలోను, ఒక గొప్ప మార్గంలోను మనకు వెళ్ళాలంటే మనలో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడాలి. ఏంటి దేవుని యొక్క సంకల్పం అంటే గనక, ఈ లోకంలో ఏ మనుషుడు కూడా పాపము నుండి విడిపించలేడు గనక, దేవుని కుమారుడు, నిజ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి జన్మించి ఆయన బ్రతికి మన కొరకు ఆయన శ్రమపడి చనిపోయి తిరిగి లేచి మనలందరికీ కూడా ఆ పాపము నుండి విడిపించే పరిస్థితి అయి ఉండాలి. అలాంటి స్థితిలో దేవాతి దేవుడు మన కొరకు వచ్చాడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందంట. నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, అవును, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి మీద రెండవ మరణం అనేది ఆధిపత్యం చెలాయిస్తుంది. మొదట మరణం అనేది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఎలాగైతే సంక్రమించిందో అది ఒక క్రమం. బాల్యం ఒక తల్లి గర్భమున పుట్టాలి, బాల్య దశను మనం ఖచ్చితంగా బాల్య దశలో పెరగాలి, తర్వాత యవ్వన దశలోనికి రావాల్సిందే, యవ్వన దశలో మనం యవ్వనంలో జీవించాలి, నడి వయసులోనికి రావాలి, నడి వయసులోకి వచ్చిన తర్వాత వివాహము, పిల్లలు, బాధ్యత, ఈ కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చాలి. నడి వయసు తర్వాత మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళాలి. అక్కడ తర్వాత మన బిడ్డలను మనం చూసి దేవునిలో ఆనందించాలి. దేవునికి అనేకమైన విధానంలో మనం పనులు చేస్తూ ఒక ఉన్నతమైన వయసులో పెద్దవారిగా కుటుంబంలోను సమాజంలోనూ కూడా మనం ఎదరికెళ్ళాలి. వృద్ధాప్యం తర్వాత మరణం అనేది కూడా ఒక గొప్ప భాగ్యమే. నేను యవ్వనంలోనే ఉంటానంటే కనుక యవ్వనం కూడా ఎంతో కాలం ఉండలేం, అది బోరు కొడుతుంది. అందుకు దేవుడు లోకములో ప్రతిదానికి ఒక క్రమాన్ని ఎలాగైతే ఏర్పరిచారో మానవ జీవితానికి కూడా కొన్ని దశలు పెట్టాడు. బాల్యము, యవ్వనము, నడివయసు, వృద్ధాప్యము, మరణం. నేను మాట్లాడుతుంది ఈ ప్రాసెస్లో వచ్చే మరణం గురించి కాదు, కానీ మనం జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంది కదా, ఆత్మ రెండవ మరణానికి అప్పగింపబడకూడదంటే మనలో పాపము లేకుండా జీవించే జీవితమై ఉండాలి. మనలో ఏ శాపము, పాపము, దోషము ఉండకూడదు. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన మరణం అది కాదు. కాబట్టి రెండవ మరణం ఒకటి ఉంది. కాబట్టి రెండవ జీవితం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ రెండవ మరణాన్ని తప్పించే శక్తి ఈ భూమి మీద ఏ మనుషునికి ఎవ్వరికీ లేదు కనుక దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదకి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో ఆయన జన్మించి ఆయన నిండు యవ్వనములో 33.5 సంవత్సరాల తర్వాత గొల్గొతా కొండ మీద ఆయన తన శరీరాన్ని, తన ప్రాణాత్మ దేహములను మనందరి కోసం సమర్పించి తన శరీరాన్ని నలగొట్టుకుని ఆఖరి రక్తపు బొట్టు వరకు మనందరి కోసం ఆయన తన రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిత్య రాజ్యానికి వారసులుగా మనలను చేశారు. ఆ మరణ ఛాయల నుండి మనం విడిపించారు. ఆ శాపము నుండి, ఆ చీకటి నుండి, ఆ లోక సంబంధమైన కీడు నుండి మనల్ని విడిపించి దేవుని యొక్క వెలుగులోని మనల్ని నడిపించారు. మరణములో నుండి జీవంలోనికి మనల్ని నడిపించారు. ఆయనతో పాటు జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. మరణ ఛాయ కలిగిన నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందంటే ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వెలుగు ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు. మీ అందరికీ నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. నిజమైన క్రిస్మస్ ఆనందం మనం కలిగి ఉన్నామా? నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం కలిగి ఉన్నామా? దయచేసి గమనించండి. క్రైస్తవులైనా, ఇతర మతస్థులైనా, ఎవరైనా కూడా, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుని చేత చేయబడిన మనుషులేనండి. మనందరము కూడా ఒక కుటుంబ సభ్యులమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనలందరినీ సృష్టించిన వాడు నిజదేవుడైనటువంటి ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు.
ఆ దేవుడే మనలను సృజించాడు తప్ప అనేక మంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉండడండి. దేవుడు అంటాము కానీ దేవుళ్ళు అని అనం. ఎందుకంటే మనము ఎంతమందినైనా మనం ఎంతమంది అయినా సరే, ఎవరమైనా సరే, మనందరికీ కూడా ఒకే ఒక్క ఆకాశం ఉంది, ఒకే ఒక భూమి ఉంది, ఒకే ఒక విధానం గాలి ఉంది. అందరికీ ఒకటే గాలి పీలుస్తున్నారు. అలాగే ఒకే దేవుడు ఉంటాడండి. అనేక మంది ఉండరు. ఇది నిజం. ఒకే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన దేవుడు గనక, మన తండ్రి గనక, మనల్ని సృజించుకున్నాడు గనక, మనం చీకటిలో ఉన్నామని, మనం మరణంలోనికి వెళ్ళిపోతున్నామని, చీకటిలోంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవములోనికి మనలను నడిపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు భూమి మీదకి ఒక మనిషి కుమారుడిగా పుట్టినప్పుడు ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడండి. పశువుల పాక అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి మీకు బాగా తెలుసు. మనందరం కూడా పశువుల గురించి, పశువుల పాక గురించి, అక్కడ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి మనందరికీ తెలుసు. అక్కడున్న పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణానికి అప్పగింపబడక ముందు పడిన శ్రమల గురించి చాలామందికి తెలుసండి. అందరికీ తెలుసు. దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పుట్టిన దినము నుండి ఈ భూమి మీదకి వచ్చిన నిమిషము లేదా సెకండ్ నుండి ఆయన శ్రమ పడడం మొదలుపెట్టాడండి. ఈ భూమి మీద అనేక మంది బ్రతకడానికి పుడతారండి. ఈ భూమి మీద అనేక మంది బ్రతకడానికి పుడతారు. ఈ వాక్యం పూర్తిగా ఒకసారి ఎవరైనా పూర్తిగా విన్నవాళ్ళు ధన్యులు అని నేను అనుకుంటాను. ఈ భూమి మీద బ్రతకడానికి అనేక మంది పుడతారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవడానికి పుట్టాడండి. ఏ దేవుడు ఉన్నారండి అలాగా? ఏ దేవుడు మనుషుల పాపములు ఆయన మీద వేసుకుని, ఆ దోషములన్నిటినీ ఆయన మీద వేసుకుని, ఆయన చనిపోయి మనకు జీవాన్ని ప్రసాదించే దేవుడు ఎవరున్నారండి? యేసుక్రీస్తు తప్ప. ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా ఈ భూమి మీద శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ పశువుల పాకలో ఆ రకమైన అట్మాస్ఫియర్ ఎంత చండాలంగా ఉంటుంది అక్కడ, ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని దోమలు ఉంటాయి. సరైన వస్త్రం కూడా ఆయనకు చుట్టబడలేదండి. మనం ఇంత మంచి మంచి బట్టలు వేసుకుని మన అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎక్కడా కూడా ఆయన సరైన వస్త్రాన్ని కూడా ఆయన ధరించలేదు. ఆయన జీవితకాలంలో అనేక సందర్భాల్లో ఆయన తిండి లేని పరిస్థితి, దాహమైతే నీళ్లు లేని పరిస్థితి, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు బ్రతకడానికి జీవించడానికి చిన్న స్థలం లేదు అని వాక్యంలో చెప్తారండి ఆయన. నిజమే, ఆయనకి సరైన గృహము, స్థలము, పరిస్థితి లేదు. ఆయన బ్రతికినంత కాలం శ్రమ పడుతూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. మనం మరణం నుండి తప్పించబడాలని, చీకటిలోంచి వెలుగులోనికి రావాలని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలని, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ఈ లోకములో ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదిరించి దేవుని రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మన కోసం ఎంతగానో శ్రమపరచబడి ఆయన చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి, మరణంలో ఉన్న వారిని జీవంలోనికి, బాధల్లో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని ఓదార్పులోనికి, అనారోగ్యంలో ఉన్న వారిని ఆరోగ్యంలోనికి, ఇబ్బందుల్లో ఉన్న వారిని ప్రశాంతమైన జీవితంలోనికి నడిపించడానికి ఆయన కురూపిగా మారిపోయాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? మనము ధనవంతులమై ఉండాలని ఆయన దరిద్రుడై ఉన్నాడని వాక్యం తెలియజేస్తారు. మనము గొప్పవారమై ఉండాలని ఆయన కురూపిగా దరిద్రుడిగా మారిపోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఆయన సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మారబడ్డాడు. అతను చూసి అపేక్షించేంతగా మనకి ఆయన కనిపించట్లేదు. 10,000 మంది నిలబడితే 10,000 మందిలో అతి గొప్పవాడిగా, అందగాడుగా, ఉన్నతమైన వాడిగా కనిపించే యేసయ్య ఇప్పుడు కురూపిగా మారిపోయాడు. ఆయన శరీరం అంతా దున్నబడ్డది, శరీరం అంతా దెబ్బలే, రక్తం కారిపోతుంటే మనిషి ఎంత అసహ్యమైన పరిస్థితుల్లోనికి తృణీకరింపబడిన వాడాయను అని ఉంది. మనుషులు చూడనల్లవాడి వాడే వలే మారిపోయాడని ఉంది. నిజంగా అలాంటి పరిస్థితుల్లోనికి ఎవరు వెళ్తారండి? నీ తండ్రి వెళ్తాడా?
నీ తల్లి నీ కోసం చేయగలుగుతుందా? నువ్వెంతో ప్రేమిస్తున్న నీ భార్య, నీ ప్రియురాలు, నీ బిడ్డలు, నీ స్నేహితుడు, నీ కుటుంబం చేయగలుగుతారా? పోనీ నీ కుటుంబం కోసం, లేదంటే ఏ సంబంధం లేని ఎవరో ఒక పాపి కోసం నువ్వు చనిపోతావా? నువ్వు ఏదైనా చేయగలుగుతావా? నీ జీవితాన్ని సమర్పించగలుగుతావా? ఒక వ్యభిచారంలో ఉన్నవాడి గురించి, తాగుబోతు గురించి, నరహత్యలు చేసేవాడి గురించి, అక్రమాలు చేసేవాడి గురించి, జారత్వం చేసేవాడి గురించి, దొంగతనాలు చేసేవాడి గురించి, ఈ లోక సంబంధమైన చెడ్డ పాపముల్లో మునిగిపోయి విపరీతంగా తిరుగుతున్న ఒక ద్రోహి, అలాంటి వాడి కోసం నువ్వు ప్రాణం ఏమైనా ఇవ్వగలుగుతావా? అతని కోసం శ్రమపరచబడతావా? ఉమ్మేయించుకోగలుగుతావా? కాళ్ళతో తన్నించుకోగలుగుతావా? అలాంటి స్థితిలో ఉన్న మనందరి కొరకు, మన కోసం దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన చనిపోవడానికి భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ అంటే డ్యాన్సులు కాదు, క్రిస్మస్ అంటే రకరకాల విందు భోజనాలు, లైటింగ్లు అవి కాదు. అవి చేయొచ్చు, చేయకూడదు అని నా ఉద్దేశం కాదు. కానీ అది చేసే విధానంలో మనం క్రీస్తును ప్రకటిస్తున్నామా? క్రీస్తు మనసును అర్థం చేసుకుంటున్నామా? ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, వెలుగును, జీవాన్ని మనం పొందుకుంటున్నామా? లేదా మన మీద అలాంటి క్రిస్మస్లు జరుగుతూ వెళ్ళిపోతున్నాయా అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద గొప్ప వెలుగు కలిగిందంటే మనమే. మన జీవితాల్లోనే అది మరణమో, వ్యాధో, రోగమో, శోధనో, పాపమో, కీడో ఏదో తెలియదు, కానీ ప్రతి దాంట్లోంచి మనల్ని విడిపించి, ఆ మరణము నుండి తప్పించి మనల్ని పరిశుద్ధులుగా మార్చింది యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తము చిందించడానికి భూమి మీదకి వచ్చాడండి. ఎవరైనా చనిపోవడం ఎందుకు వచ్చాడు? మీ బాబు ఎలా పుట్టాడంటే, ఏం చేస్తాడు? పుట్టారు కదా, అబ్బాయిని ఏం చేస్తారు మీరంటే, ఒక డాక్టర్ని, ఒక ఏఎస్ ఆఫీసర్ని, ఒక ఇంజనీర్ని చేస్తామని తల్లిదండ్రులు చెప్తారు, పాపైనా బాబైనా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అతడు నలగొట్టుట నాకు ఇష్టమైంది. నా బిడ్డలందరి పాపము నిమిత్తమై నా కుమారుని హింసిస్తాను, హింసింపబడేలా చేస్తాను, సొగసైన స్వరూపమైన లేనివాడిగా చేసేస్తాను, అతను శరీరాన్ని నలగొడతాను, అతని మరణానికి అప్పగిస్తాను, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి నిమిత్తమై నా కుమారుణ్ణి బలిగా అర్పిస్తానని యెహోవా దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తారు. చదువుకోండి ఒకసారి. నేను చెప్పే మాటలు ఉన్నాయో లేదో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదవండి శ్రద్ధగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా బాగా చదవండి, పూర్తి అధ్యాయం అంతా చదవండి. ఒక తండ్రి తన కుమారుణ్ణి లోకం కోసం బలి అర్పించిన ఒక దేవుని మనం చూస్తాం. ఒక దీన స్థితిలో ఉన్న ఒక దేవుని కుమారుని మనం చూస్తాం. మాటలుగా దేవుని ప్రేమ గురించి చెప్పాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, పరిశుద్ధుడు గనక, పాపుల్లో చేరక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు గనక, కామ, క్రోధ, లోభ, మదమచ్చర్యాలను జయించిన వాడు గనుక, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక, మనందరి కొరకు ఆయన చనిపోయి మనల్ని పరిశుద్ధులుగా మార్చి, పవిత్రులుగా మార్చి, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన పరలోక రాజ్యానికి ఇవ్వడం కోసం ఆయన దీనుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దీనుడిగా జన్మించాడు, దీనుడిగా బ్రతికాడు, దీనుడిగా చనిపోయాడు. ఆయన లేచి ఒక మాట అన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నాతో ఉండులాగన నేను ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, అంతము వరకు నమ్మకంగా ఉండండి. నేను మీ అందరి పాపాలు క్షమించేశాను, నా రక్తం వల్ల కడిగేశాను, ఇంకా మీలో పాపము, శాపము, దోషము లేదు. మరలా పాపం చేయకండి, ఇంకా ఏ శోధనలోనికి వెళ్ళకండి. యేసుక్రీస్తు వాక్యము నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని యొక్క శరీరాన్ని, రక్తమును తాగుతూ బలలో చేతులు సంగముగా కట్టబడి నమ్మకంగా నా పిలుపు కోసం ఎదురు చూడండి. నేను ఒకానొక దినమున మధ్యాకాశానికి రాబోతున్నాను, నేను వచ్చి పిలుస్తాను. ఎప్పుడు వస్తాడనే చెప్పలేదు, కానీ ఆయన వస్తాడని మాత్రం చెప్పాడు. పిలుస్తాను, నా బూర శబ్దం విని ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధులై ఉన్నారో వారందరూ కూడా మధ్యాకాశంలో నన్ను ఎదుర్కోవడానికి వస్తారు. మనందరం కలుస్తాం, మనందరం దేవుని రాజ్యంలో సంతోషంగా, ఆనందంగా యుగ యుగాలు జీవిస్తాం. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. మనందరము దేవునికి మహిమకరంగా మనందరం హ్యాపీగా ఉంటాం.
మీకు ఆకలి ఉండదు, బాధ ఉండదు, దప్పిక ఉండదు, ఇరుకు ఇబ్బంది ఉండదు, శ్రమలు ఉండవు, ఈ కష్టము చెమట ఇబ్బంది ఏమి ఉండదు. మీరు నాతో ఉండులాగన నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఆ విధం కోసమే నేను భూమి మీదకి వచ్చి పుట్టి బ్రతికి చనిపోయి తిరిగి లేచాను. దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కోపాన్ని తీసేసుకోండి. కోపపడుడి కానీ పాపం చేయకూడని వాక్యంలో ఉందండి. ఉందా లేదా? కోపపడుడు కానీ పాపం చేయకుండా అంటే ఏంటి? కోపం పడొద్దు అంటే ఏంటి? ఏదైనా ఒక సందర్భాల్లో మన కోపం వస్తుంది మనుషులుగా, కానీ ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించే లోపే దాన్ని మనసులోంచి తీసేసుకోవాలి తప్ప ఒక వ్యక్తి మీద కానీ ఒక సమాజం మీద కానీ ఎవరి మీద కూడా కోపాన్ని నిలిచి ఉంటే అదే పాపం. మనలో ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, దేవదోషం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు, వ్యభిచారము, జారత్వము, దొంగతనము, విగ్రహారాధన ఉండకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తే దేవుని కుమారులుగా మార్చబడతాం. అది పాటించకపోతే దేవునికి శత్రువులుగా మారిపోతాం. మనం దేవుని కుమారులు అనిపించుకుంటామా, దేవునికి శత్రువులు అనిపించుకుంటామా అనేది మన చేతిలోనే ఉందండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికో, క్రిస్మస్కు సంబంధించిన విషయాలతోటి నేను హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనడానికి నేను రాలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ భారం, నాకు ఇచ్చిన ఈ ఆలోచన, నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడని నేను మీతో పాటు వింటున్నాను, నమ్ముతున్నాను. చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగు ఎలాగైతే కలిగిందో, మరణ ఛాయ కలిగిన నివాసుల మీద వెలుగు ఎలాగైతే ప్రకాశించిందో, దేవుని కనుక మనం ఆహ్వానిస్తే మన హృదయంలోనికి, మన హృదయంలో ఉన్న ప్రతి పాపము తొలగిపోతుంది, మన ప్రతి చీకటి తొలగిపోతుంది, ప్రతి మరణము మనలోంచి వెళ్ళిపోతుంది, దేవుని వెలుగు మనలోకి వస్తుంది. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు క్రైస్తవులుగా మనం మార్చబడతాం. అప్పుడు దేవుని కుమారులుగా మనం మార్చబడతాం, దేవుని కుమార్తెలుగా మార్చబడతాం. ఏదున్నా లేకపోయినా మనం దేనికి భయపడము, బాధపడము, దిగులు పడము, చింతపడము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మనం మంచిగా జీవిస్తాం. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి తెలియజేస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వయసులో ఉన్నప్పుడు, మంచి యవ్వనంలో ఉన్నప్పుడు మనము ఎన్ని విధాలుగానైనా ఈ లోకంలో సుఖపడడానికి మనం ప్రయత్నం చేయొచ్చండి. మన దగ్గర డబ్బు ఉండాలి కానీ, మన దగ్గర ఆరోగ్యం, బలం ఉండాలి కానీ ఏదన్నా చేయొచ్చు. చేయలేదంటూ ఏదీ లేదు. కానీ అదే యవ్వనమైన స్థితిలో దేవునికి బిడ్డలుగా మనం మార్చబడి దేవుని కుమారులుగా మనం ప్రయాసపడ్డాం అనుకోండి, ఈ లోకంలో పొందే ఆనందము కంటే 1000 రెట్ల ఆనందాన్ని మన హృదయంలో దేవుడు ఉంచుతాడు. ఆమేన్. ఈ లోకంలో ఎంత సంతోషము తాగుళ్ళలో కానీ, వ్యభిచారంలో కానీ, ఈ లోక సంబంధమైన ప్రతికూల అన్ని రకాల పరిస్థితుల్లో ఎంత ఆనందం ఉందనేది కౌంట్ చేయలేం. కానీ నేను మాత్రం ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఈ లోకం అంతటిలో ఉన్న ఆనందాన్ని అంతటిని కూడా తీసి ఒక పక్కన పెడితే అది ఒక సముద్రంలో ఒక చుక్క, ఒక బొట్టు అవుతుంది. మిగతా సముద్రంలో ఉన్న నీరంతా కూడా దేవుడిచ్చే ఆనందం అవుతుందని మాత్రం నేను నమ్ముతాను. అది నా మనసులో మాట మాత్రమే చెప్పాను మీకు. సముద్రంలో నీరంతట్లో ఒక చుక్క మాత్రమే ఈ లోకంలో వచ్చే పాపం వల్ల వచ్చే ఆనందం అయితే, సముద్రముల వల్ల నీరంతా కూడా ఏంటంటే దేవుడిచ్చు ప్రేమ, దేవుడిచ్చు సంతోషం, దేవుడిచ్చు ఆనందం, దేవుడిచ్చు ఘనత, దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే గొప్ప కృప, దేవుడిచ్చే సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందం అప్పుడు ఉంటుందండి. అది నేను తెలుసుకున్నాను కాబట్టే నేను దేవుని సన్నిధిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా 4 మాటలు మీకు తెలియజేయడానికి నేను ఇలా ధైర్యం చేయగలుగుతున్నాను. దేవుడు నాలో లేకపోతే ఈ పని నేను చేయలేను. దేవుడు నాలో లేకపోతే ఎవరేమనుకుంటారో, ఏదో అనుకుంటారని భయమో, బాధతోటో నేను ఇంత ఎదరకు రాను. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం పుట్టారు, నా కోసం బ్రతికారు, నా కోసం చనిపోయారు, నా కోసం తిరిగి లేచారని నేను నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నా పాపములన్నీ కూడా తొలగించారు, నా భయాలన్నిటి నుండి విడిపించారు, నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ తొలగించి ఆయన నా హృదయంలోనికి వచ్చారు. నాకు ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. సమస్తం మీద నాకు అధికారం, విడుదల, విజయాన్ని నాకు అనుగ్రహించారు. ప్రార్థన శక్తినిచ్చారు. ప్రార్థిస్తుంటే దేవుడు వింటున్నాడన్న నమ్మకం కలుగుతుంది.
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రతి విషయంలో నడుపుతున్నారు కాబట్టి నేను ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నాను. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్లో నేను దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. అనేక మంది చూస్తున్నారు, అందరికి వందనాలు. చాలామంది చూడట్లేదు, మంచిదే, పర్లేదు, నాకు అది అవసరం లేదు. రేపు ఒకనొక దినమున నేను బయటికి వెళ్ళి దేని వీధి సువార్త ప్రకటించే అవకాశాన్ని నాకు ఇస్తాడు. లేదంటే అనేక మందిరాల్లో, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో, అనేక దేశాల్లో, అనేకమైన సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో నేను దేవుని సువార్తను నేను ప్రకటించగలనని నా నమ్మకం నాకు ఉంది. నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్కి అవ్వాలా, నేను ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళాలా, ఎవరి దగ్గర నేను శిష్యరికం చేయలేదు, నేనేమీ చేయలేదు, అసలు ఈ ఆలోచనలోనే లేదు. కానీ దేవాతి దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం, నా ఉద్యోగం నేను చేసుకుంటూ, నా కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ, నాకు సమయం దొరికినప్పుడల్లా, దేవుడు ప్రేరేపించినప్పుడల్లా మాత్రమే, గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేరేపించినప్పుడు వల్ల మాత్రమే నేను ఈ సువార్తను ఇలా ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. సకల మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక. నేను పూర్తిగా తగ్గింపబడాలి, నా దేవుడు గొప్ప చేయబడాలి. ఇదే నా కోరిక. ఎవరోకులు కనీసం ఒక్కరైనా 4 మాటలు విని ఒక్కరైనా రక్షింపబడి మారు మనసు పొంది దేవుని తెలుసుకుంటే వారి ద్వారా నేను దేవుని మహింపరిచిన వాడిని అవుతాను, వారు దేవుని మహింపరుస్తారు, దేవుడు ఆయనను బట్టి ఆనందిస్తాడనే నా ప్రయత్నం మాత్రమే. ఈ ప్రతి పరిస్థితిని, ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదించకపోతే ఎవరేం చేయలేం. ఇదిగో నా జీవితాన్ని దేవుడు నన్ను వెలిగించాడు, నా కుటుంబంలో నన్ను వెలిగించాడు, నన్ను ఇలా ఆశీర్వదించి దీవించాడు, దేవుని పని చేయడానికి నాకు ఆసక్తిని, కృపనిచ్చాడు. ఎందుకో చెప్పనా, నాలోనికి నా దేవుని వెలుగొచ్చింది, నాలో ఉన్న చీకటి తొలగిపోయింది, నాలో ఉన్న మరణ భయం తొలగిపోయింది. దేవుని రాకడైనా నా పోకడైనా నా దేవుని ముందు నేను నిలబడగలను అనే నిశ్చయత నాకు వచ్చింది కాబట్టి నేను ఈ పరిచయం చేయగలుగుతున్నా, ఈ పని నేను చేయగలుగుతున్నా, లేకపోతే నా వల్ల కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నా దేవునికి చెల్లునుగాక. అందుకే దేవుని గురించి నేను ఇంత ధైర్యంగా నేను ప్రకటించగలుగుతున్నాను. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ధైర్యంగా ఉండాలంటే మీరు దేవుని తెలుసుకోండి. మీ హృదయంలో ఉన్న సంతోషాలు ఎన్నైనా అయి ఉండొచ్చు, కానీ వాటి వల్ల మీకు చాలా భయము, బాధ, దిగులు, ఖర్చు, వేదన తప్పే ఉండదు. ఇదిగో దేవాతి దేవుడిచ్చు ధైర్యమును, దేవాతి దేవుడిచ్చు వెలుగును కనుక నువ్వు తీసుకుంటే ఈ లోకంలో సంపూర్ణమైన ధైర్యవంతుడిగా, బలవంతుడిగా, శక్తివంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, ఆయుష్ కలిగిన వాడుగా, దేవుని రాకడలో, దేవుని చిత్తంలో, దేవుని ముందు నిలబడే యొక్క యోధుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. నీలో చీకటి తొలగిపోతుంది, మరణ ఛాయ నీ మీద ఉండదు, గొప్ప వెలుగు నీకు వస్తుంది. దేవాతి దేవుడు నీ జీవితంలో ఉండే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోవాలనుకుంటే ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం, మీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకుని దేవునికి సమర్పించుకుని ప్రాణాత్మ దేహంలో దేవునికి లొంగిపోయి దేవునికి కృతజ్ఞులమై జీవిస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం మన హృదయంలోనికి వస్తుంది. ఆయన మన హృదయంలోనికి వస్తారు, మనకి జీవితాన్ని, జీవాన్ని, పరిపూర్ణతను, పరిశుద్ధతను, పవిత్రతను మనకు అనుగ్రహిస్తారు. దేవుని రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప మీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు తెలియజేయనుగాక. ఆమేన్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్, ఏ గ్లోరియస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మిమ్మలను, మీ కుటుంబాన్ని ప్రతి ఒక్క విషయంలో దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి కలిగించును కాక. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎవరి మీద కోపం, ద్వేషం, అసూయ పెట్టుకోవద్దు. దేవుడిచ్చి ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకొని దేవుల్లో నమ్మకంగా జీవించండి. దైవ సేవకులను గౌరవించండి, పెద్దవారిని సన్మానించండి, పిల్లలను ప్రేమించండి, కుటుంబ సభ్యులను విషయంలో బాధ్యత కలిగి ఉండండి. వీరు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిస్థితుల్లో దేవుడు దీవించును కాక. దేవుని పరిచర్యలో, మందిర పరిచర్యలో మాత్రం, దేవుని పరిచర్యలో పాటలైన, ఆరాధనైన, వాక్యమైన, ప్రార్థనైన, అది పరిచర్య అయినా, ధనాన్ని ఇచ్చే ఆ పరిచర్యను సమర్పణ ఎందులైనా సరే ఉజ్జీవంగా, ఉత్సాహంగా పాల్గొనండి. దేవునికి మహిమకరంగా జీవించండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోండి. దేవునికి రాకడానికి సిద్ధపడండి. దేవుని పరిచర్యలో వాడబడడానికి మాత్రం మీరు సంసిద్ధులై ఉండండి. దేవుడు మిమ్మల్ని బలంగా, బహుగా వాడుకును గాక. నిజమైన క్రిస్మస్ ఆనందం మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. నూతన సంవత్సరంలోనికి దేవుడు కృపనిచ్చును గాక. సమస్త మహిమాగంత ప్రభావం దేవునికే చెల్లును గాక. త్వరలో రానయ్యన్న యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, దేవుని మహాకృప మీకు, నాకు, మనందరికీ తోడుగా ఉండేలాగిన దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుందని నమ్ముతున్నాను. ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క
ఆశల ప్రకారం నేను వెళ్ళాను కాబట్టి ఇది ఖచ్చితంగా బ్లెస్ అవుతుంది. అటు కృప దేవుడిచ్చును గాక. ఆమేన్.